ఎండాకాలం ఎండలు దబాయించగొడుతున్నాయి, వానాకాలం వానలు పొట్టు పొట్టు సంపుతున్నాయి. ఇప్పుడు చలికాలం వంతొచ్చింది. చలి అంటే చలి కాదు పొర్రి, గదువులు గజగజమంటున్నాయి. పొద్దుగాల పూట బార్పులో కూసున్నట్టే అవుతుంది. మాపటి డ్యూటీ వేసుకొని ఇంటికి పోయేటప్పుడైతే సుక్కలు కనిపిస్తున్నాయి. నెరి ఊర్ల పొంటి ఈగం ఇరుగ మరగ దంచుతున్నదట. పాన్రట్ల పోయి చూసి చూద్దాం. చలి చలిగా ఉంది, గిలి గిలిగా ఉంది అన్నట్టే ఉన్నది. పోని రేటు చూసిన పొద్దుగాల బాటలు కనిపించకుండా అమ్ముతాంది పొగ మంచు. చలిగాలు జుయ్యి జుయ్యమని ముక్కులకు చెవులకు జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాదు, హైదరాబాదు, అటు ఏపీల విశాఖ, మన్యం అడవులు ఇట్లా ఒక్కటని కాదు, 2 తెలుగు రాష్ట్రాలు చలి దెబ్బకు గజగజ వణుకుతున్నాయి. ఇప్పుడు కొన్ని జాగాల్లో పొద్దుగాల 9-10 దాటినా పొగ మంచు పోతలేదు. 10 డిగ్రీలకు తక్కువనే ఉంటున్నది గర్మి. పొద్దుగాల పూట ఎక్కడ చూసినా పబ్లిక్ మంటలు వేసుకొని కూర్చుంటుండ్రు. అయితే చాలా దిక్కుల రోడ్డు మీద ఏది దొరికితే దాన్ని కుప్ప పోసి అంటించి దాని ముంగట కూర్చుంటారు. కొంతమంది అయితే చెత్త చెదారం కూడా అంటిస్తుంటారు. ఆగో గట్ల చేస్తేనే చలి మాట దేవుడెరుగు, అడ్డమైన పొగ ముక్కులకు వచ్చి లేనిపోని రోగాలు వస్తాయని చెప్తుండ్రు డాక్టర్లు. కావాలంటే తలుపులు కిటికీలు మూసుకొని నిండా చెద్దర్లు కప్పుకొని ఇంట్లో కూర్చోండ్రు, కానీ చెత్త చెదారం అయితే గాలబెట్టకుండ్రి అని చెప్తుండ్రు. ఇక గోదావరి జిల్లాల దిక్కు పొద్దుగాల చేన్లు చెలకలకు పోయేటోళ్ళు నిండా చెద్దర్లు కప్పుకొనే పోతుండ్రు. ఇరుగమరగ దాచుతుండేటాలకు పనుల మీద పోయేటోళ్ళు కూడా 10 తీర్ల ఆలోచనలు చేసి బయటికి వెళ్తాండ్రు. అన్నిటికి మించి రోడ్ల మీద పొద్దుగాల మాపటీలి రస్తా కనిపించకుండా ఉరుస్తాంది పొగ మంచు. ఎట్లా పడితే అట్లా బండ్లు నడిపితే టక్కర్లు అవుతాయి. ఇంకో ముచ్చటేంటిదంటే ఈ చలికాలంలో పొగ మంచు ఉండే జాగల్లా రోడ్ల పక్క పొంటి బండ్లు అస్సలే నిలబెట్టొద్దు. ఏంటికంటే ఆగి ఉన్న బండ్లకు గుద్దుకొని పానాలు పోతున్నాయి. పొగ మంచు ఉన్న రోడ్ల పొంటి జర చూసుకొని పోయినరి.